మరి మహిళా బిల్లును ఏ రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించవద్దు. గతంలో 40 సంవత్సరాల క్రితం మరి మహిళా బిల్లు అనేది పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు కొన్ని కారణాల వల్ల బిల్లును రద్దు చేయడం జరిగింది. మరి అవకాశం ఇప్పుడు పార్లమెంట్లో వచ్చినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు మహిళా బిల్లును వ్యతిరేకించడం సరికాదు. మహిళా బిల్లుకు మద్దతుగా పలుకుతూ అందులో కొన్ని సవరణలుంటే వాటి మీద చర్చ చేసి మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు మద్దతు తెలపాలి తప్ప గతంలో మరి బిఆర్ డాక్టర్ సాహెబాబా అంబేద్కర్ గారు మహిళలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించాలంటూ ఒక ప్రతిపాదన చేసినప్పుడు అప్పుడున్న మహాత్మా గాంధీ మహిళలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, మహిళలు కేవలం ఇంట్లో ఉండాలి, మహిళలు గడప దాటద్దు అనే ఒక్క నినాదంతో మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారి యొక్క మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఇప్పుడు మహిళా బిల్లును వ్యతిరేకించినప్పుడు అది అంబేద్కర్ గారిని వ్యతిరేకించడం జరుగుతుంది కనుక ఇప్పటికైనా కానీ మహిళా బిల్లును పెట్టాల్సిన అవసరం ఉంది.